హాయ్ ఎవ్రీవన్. 2 రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సోషల్ మీడియాలో ఆయన గురించి చెడుగా ప్రచారం చేస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అన్నటువంటి మాటలు ఏంటంటే, నేను రాజకీయాలకు రావడానికి కారణం కొన్ని వర్గాల కోసం వచ్చాను, కొన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేయాలి అని చెప్పేసి నేను రాజకీయాలకు రావడం జరిగింది. తరతరాలుగా అణచివేతకు గురవుతున్నటువంటి కొన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలి అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వల్లనే సాధ్యపడుతుందని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అని చెప్పేసి అనడం జరిగింది. అయ్యా ప్రవీణ్ గారు, నిజంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వల్లనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుద్ది అని మీకు ఆలోచన ఉంటే మీరు మొదట్లోనే బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ కాకుండా బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి రాష్ట్ర బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు? మీరు కొన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బహుజన రాజ్యం రావాలని చెప్పేసి, బహుజనులకు న్యాయం జరగాలంటే బీఎస్పీ పార్టీ వల్లనే సాధ్యపడుతుంది అని అన్నటువంటి మీరు వెంటనే బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? మీకు అణగారిన వర్గాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. బీఆర్ఎస్ పార్టీ వల్ల అది జరగదు. 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు అయినా సరే బీఆర్ఎస్ పార్టీ వల్ల వాళ్ళకి న్యాయం జరగదు. మీరు ఆ మాటలే మాట్లాడద్దు. ఇక మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజలకు న్యాయం చేసేటువంటి ఆ ఆలోచన మీకు లేదు, ఆ తీరు కూడా మీ దగ్గర లేదు అనేటువంటిది ప్రతి బహుజన బిడ్డకు అర్థమైపోయింది. మీ వ్యక్తిగత కారణాలతోని, మీ సొంత లాభం కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అది అందరికీ తెలుసు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మీకు సెట్ కాదు. మీకు సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అంటే అది ఓకే, అది దాని గురించి మీరు మాట్లాడచ్చు. కానీ అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాల ప్రజలకు న్యాయం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అనేటువంటి ఈ మాటలు మాత్రం మీకు సెట్ కావు. అది మీ వల్ల కాదు కూడా. వాళ్ళకి న్యాయం చేయడం మీ వల్ల కాదు. మీరు సొంత లాభం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అది మీ ఇష్టం. మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోయారో అందరూ తెలుసు. వాళ్ళని బహుజనులందరినీ మీరు బ్లేమ్ చేశారు, ఎంతో నష్టం చేశారు. మీ వ్యక్తిగత స్వార్థం కోసం మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అది అందరికీ అర్థమైపోయింది. మీ వల్ల ఏది కాదని అందరికీ తెలుసు.